పాకిస్తాన్ గూఢచారి అంటూ విస్తృతమైన వార్తలు చక్కర్లు కొట్టడమే కాకుండా ఇండియాలో అడుగుపెట్టగానే ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగిన యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ప్రస్తుతం ఒక్కసారిగా వైజాగ్లో ప్రత్యక్షమై అక్కడి నుంచి ఒక పోస్ట్ పెట్టాడు. నేను వచ్చేసా అంటూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. అయితే ఒక నెల రోజుల క్రితం ఏదైతే పహల్గామ్ అటాక్ తర్వాత దేశంలో జరిగిన వివిధ రూపాల జరిగిన పరిణామాలు వీటన్నిటిని కనుక పరిగణలోకి తీసుకుంటే ఒక పాకిస్తాన్ నుంచి అనుసంధానంగా పాకిస్తాన్కి ఎవరైతే ఏజెంట్లుగా పాకిస్తాన్ గూఢచర్యులుగా ఉన్నారో వారందరిపైన కూడా దేశ భద్రతా దళాలు ఎన్ఐఏ ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో దాదాపు 17-18 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగానే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దగ్గర నుంచి మొదలు పెడితే తెలుగు ప్రాంతానికి సంబంధించిన భయ్యా సన్నీ యాదవ్ ఇక్కడి వరకు యూట్యూబర్లు అందరిపైన కూడా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్కు సంబంధించిన మూలాలు ఉన్నాయి, పాకిస్తాన్కు సంబంధించిన వ్యక్తులతోటి సంబంధాలు ఉన్నాయి, పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతోని గత నెలలో పాకిస్తాన్ నుంచి రాగానే భయ్యా సన్నీ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారంటూ కూడా విపరీతమైన వార్తలు సోషల్ మీడియా అదేవిధంగా మీడియా ఛానల్స్లో విపరీతమైన వార్తలు వచ్చిన నేపథ్యంలో నెల రోజుల పాటు భయ్యా సన్నీ యాదవ్ కుటుంబ సభ్యులు కూడా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాకుండా కన్నీటి పర్యంతమయ్యారు. అసలు తమ కుమారుడు ఎటు వెళ్ళిండో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము, అసలు కనీసం పోలీసులైనా సమాచారం ఇవ్వాలి కదా అన్న విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్పందించిన విధానం మనం చూసాం. అయితే యూట్యూబర్లు అందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళొచ్చిన వారందరికీ కూడా గూఢచర్యం ఆరోపణలు చేస్తూ వారందరినీ కూడా ఎన్ఐఏ ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు చేస్తుందనే నేపథ్యంలోనే భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన ఇష్యూ కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడు కావడంతో ఇక్కడున్న వారందరూ కూడా అటు యాదవ్ కమ్యూనిటీతో పాటు ఇక్కడున్న ఆయనకున్న ఫాలోవర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున భయ్యా సన్నీ యాదవ్ నిజంగానే పాకిస్తాన్ గూఢచర్యం చేశారా అనే అనుమానాలు కూడా రేకెత్తించిన సమయంలో ప్రస్తుతం నిన్న ఒక్కసారిగా వైజాగ్లో ప్రత్యక్షమై సింహాచలం దేవాలయంలో తను నేను వచ్చేసా అంటూ ఒక పోస్ట్ ఏదైతే పెట్టిండో ఒక్కసారిగా నెల రోజుల పాటు మాయమైన భయ్యా సన్నీ యాదవ్ తను సోషల్ మీడియా వేదికనే కాకుండా సింహాచలంలో అక్కడ ఒక వీడియో చేసి రిలీజ్ చేయడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఎవరైతే నా అన్వేషణ ఛానల్కి సంబంధించిన యూట్యూబర్ ఉన్నాడో తనను టార్గెట్ చేస్తూ ఒక వీడియో అంటే ఒక పోస్ట్ కూడా చేయడం చూస్తున్నాం. అంటే ఇందుకు సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెద్ద ఎత్తున భయ్యా సన్నీ యాదవ్ పైన పాకిస్తాన్ గూఢచర్యం చేసిండు, అదేవిధంగా బెట్టింగులు చేసిండు, పాకిస్తాన్లో ఉన్న ISIS తీవ్రవాదులకు మెడిసిన్ అందించిండు అనే ఈ ఆరోపణలు అన్నీ చేసిన నేపథ్యంలో తనను టార్గెట్ చేస్తూ ఒక వీడియో అదేవిధంగా నిన్న పెట్టిన పోస్ట్ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి నీ ఇంటికి వెళ్తున్నా నీ మదర్ అండ్ ఫాదర్కి నేను ధైర్యం చెప్తాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఎవరైతే యూట్యూబర్ నా అన్వేషణ ఉన్నారో తనకు ఇండైరెక్ట్గా తనకే పోస్ట్ పెట్టి నేను నీ ఇంటికి వెళ్తున్నా, ఎలాంటి నువ్వు టెన్షన్ పడకు, ఒక 3 రోజులు చాలా ఇంపార్టెంట్ డేస్, ఏదైనా నేను ఫేస్ చేస్తా, ఎవ్రీథింగ్ విల్ ఫేస్ అని చెప్పి ఒక పోస్ట్ పెట్టి అతను ఆ సింహాచలం వేదికగా ఈ యొక్క పోస్ట్ ఏదైతే పెట్టిండో అప్పటి నుంచి కూడా భయ్యా సన్నీ యాదవ్కు సంబంధించి అనేక అనుమానాలు ప్రస్తుతం లేవనెత్తుతున్నారు. అంటే ఈ నెల రోజుల పాటు భయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ అదుపులో ఉన్నారా, లేదంటే తను ఏదైనా టూర్లో ఉన్నారా, మరియు ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం, పోలీసులు కూడా దర్యాప్తులు చేయడం, తనకు సంబంధించిన అరెస్ట్ వారెంట్ ఒకటి విడుదల కావడం, సూర్యాపేట పోలీసులు తనకు సంబంధించి గాలింపు చర్యలు చేపట్టడం, వీటన్నిటికి సంబంధించి ఇంకా కంక్లూజన్ రాలేదు. దానికి సంబంధించి కేవలం ఈ నెల రోజుల పాటు భయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ అధికారులే విచారణ నిమిత్తం తీసుకెళ్లారా, లేదంటే తను ఏదైనా టూర్లో ఉన్నాడా, అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి, సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో తను ఎట్టకేలకు తన సబ్స్క్రైబర్స్తో పాటు తెలంగాణ సమాజానికి పాకిస్తాన్ గూఢచర్యంతో పాటు ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో జరిగిన పరిణామాలు, జరిగిన మార్పులు చేర్పులు, ఆ తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన గూఢచారులు అంటూ ఏవైతే ఆరోపణలు వచ్చాయో దీనిపైన కూడా భయ్యా సన్నీ యాదవ్ స్పందించి ప్రజలందరికీ అదేవిధంగా తన సబ్స్క్రైబర్కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆయన వైజాగ్లో సింహాచలంలో ఒక పోస్ట్ పెట్టి తను నా అన్వేషణ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అన్వేష్ తన ఇంటికి వెళ్తున్నట్టుగా కూడా చెప్పిండు. అయితే ఈ 3 రోజుల్లో
భయ్యా సన్నీ యాదవ్ ఏం చేయబోతున్నాడు అనే ఒక క్యూరియాసిటీ సబ్స్క్రైబర్స్తో పాటు తెలంగాణ సమాజంలో ఉంది. అయితే నిజానికి ఈ 3 రోజులు ఎవ్రీథింగ్ విల్ ఫేస్ అని చెప్పి ఏదైనా నేను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా ఈ 3 రోజులు చాలా ఇంపార్టెంట్ డేస్ అని చెప్పి తను ఏదైతే పోస్ట్ పెట్టిండో, అయితే ఈ 3 రోజుల్లో తను ఏం చేయబోతున్నాడు అనే అనుమానాలు, ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా తను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. మొత్తానికి నెల రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిన భయ్యా సన్నీ యాదవ్ ఎట్టకేలకు బయటికి రావడమే కాదు, ఏకంగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అవ్వడం, అందులో పోస్టులు పెట్టి వైజాగ్ వెళ్తున్నట్లుగా కూడా చెప్పడంతో కుటుంబ సభ్యులే కాదు, అయితే దీనికి సంబంధించి సబ్స్క్రైబర్స్ కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. దీనిపైన మొత్తం కూడా ఈ నెల రోజుల పాటు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన ఈ మొత్తం సిచ్యువేషన్లో తన పరిస్థితి ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళిండు, తన అజ్ఞాతానికి గల కారణాలు ఏంటో కూడా భయ్యా సన్నీ యాదవ్ వివరించాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ నగేష్తో ప్రేమ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి.